చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. బాగుంది ప్రభుత్వం పరిపాలన బాగుంది. ఇదే ఎట్లాగే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఈ 5 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వమే ఉంటే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం మనకి మన రాజధాని నిర్మాణం శుభ్రంగా పూర్తి అయిపోతుంది. ట్రైన్ వస్తుంది, అన్నీ వస్తాయి. బాగోలేదమ్మా. ఇసుకంతా మనకి కృష్ణా నది పక్కన ఉండవడం, మనకి ఇసుక కొనుక్కోవాలంటే 200 రూపాయలు పెట్టి బస్తా కొనుక్కున్నాం. ఇసుక పక్కనే ఈ ఇసుక అంతానేమో కలకట, బెంగళూరు, మెడ్రాస్ అమ్ముకున్నారు జగన్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని వేస్తున్నారుగా, బొక్కలో దాస్తున్నారుగా, అన్నీ లాగి ఊపి లాగి ఒక్కొక్కళ్ళు వెళ్తారు నిదానంగా. లాస్ట్కి పెద్ద తలకాయని వేసేస్తారు. మరి ఈ ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు అంటున్నారు కదా? అవును, ఇస్తున్నారుగా. పనులు అంటే పనులు ఉన్నాయమ్మా, కానీ ఇక్కడ స్థానికులకి తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చారు జనాలు, అంతా ఇక్కడే బతుకుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో బతకడం వల్ల ఏమవుతుందంటే మాకు చేతి పని వాళ్ళు కార్మికులకి పనులు తగ్గినాయి. అది పథకాలు బయట వాళ్ళు రాకపోతే అసలు మాకు పనులు ఎక్కువైపోతాయి, చేయలేము. బాబాయ్ మరి అలాగే పథకాలు, ఈ రోజున పథకాలు చూసుకుంటే పెన్షన్లు కానివ్వండి, ఉచిత బస్సులు కానివ్వండి, మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేయడం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఈ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా? అందరికీ అందుతున్నాయి అమ్మా, అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి, బాగానే జరుగుతుంది. పెన్షన్లు టయానికి అందిస్తున్నారా బాబాయ్? ఏమైనా లేట్ అవుతుందా? లేదు, టయానికి 29 టయానికే చేస్తున్నారు. 2029కి సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సీఎం అంటే ఇప్పుడు ఈయనే రావాలి, చంద్రబాబు. మరి ఆయన ఆరోగ్యం బాగుండే, శుభ్రంగా దేవుడి దయ వల్ల ఆయన ఆరోగ్యం బాగుంటే మళ్ళీ సీఎం మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయనే అయితే మన రాష్ట్ర అభివృద్ధి, కొండ బకాయిలు ఇవన్నీ పోతాయి, అభివృద్ధి అవుద్ది. చాలామందికి ఎన్నో సమస్యలు, ఇండస్ట్రీలు పెడుతున్నాడు ఆయన. విదేశాలు వెళ్ళి మాట్లాడుకొచ్చి విశాఖపట్నం ఏంటి, కర్నూలు దాకా అన్నీ. మరి అంటే తెలంగాణకి చుక్క నీళ్లు ఉండే 5 కిలోమీటర్ల నుంచి బిందు నీళ్లు మోసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి నీళ్లు మోసిస్తున్నాడు ఈయన. చాలా మంచి పనులే చేస్తున్నాడమ్మా. అన్న క్యాంటీన్ 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనం అనేది ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా. ఇప్పుడు 100 రూపాయలు పెట్టినా భోజనం లేదు. 5 రూపాయలకి 2 కూరలు వేస్తున్నారు, ఒక పచ్చడి వేస్తున్నారు, పెరుగు వేస్తున్నారు. భోజనం బాగానే ఉంది. 5 రూపాయలకి సరిపోతుంది చాలామందికి. సాగులో కొంచెం తిరగాలిగే వాళ్ళు 10 రూపాయలు 2 రోజులు తీసుకుని తినేస్తున్నారు కడుపు నిండా. బాగానే ఉంది. మన అన్న పథకానికి కింద ఒక ఆయన 50 లక్షలు డొనేషన్ చేశాడు, టీవీలో చూశాను, రేడియోలో. చంద్రబాబు గారికి ఇచ్చాడు అన్న క్యాంటీన్. ఎవరమ్మా అన్నది? అపోజిషన్ వాళ్ళు ఎన్ని మాటలైనా అంటారమ్మా. రాజధాని నిర్మాణం చేయలేకపోయారు 5 సంవత్సరాలు. మొన్న వెళ్ళి రాజధాని నిర్మాణం చేసుకుంటుంటే పొలాలు ఇచ్చి 35,000 ఎకరాలు ఇచ్చి అన్నీ చేసి ఇస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యంగా ఇటు అవి బాగలు కొట్టి ఈ బాగా కొట్టి మొన్న గొడవ చూశారుగా. తప్పమ్మది. చేయలేదు, చేయకుండా నెలకొని ఊరుకో. ఎవరైనా తప్పు చేసినప్పుడు విమర్శించు, తప్పు లేదు. అన్ని మంచి పనులు చేసేటప్పుడు వెళ్ళి కావాలని గొడవలు పెడతాం, తప్పు కదా. అది ప్రజలే తన్నేస్తారు వాళ్ళని, మాలాంటి వాళ్ళే తన్నేస్తారు. రాడ్లు కర్రలు తీసుకుని మేమే తన్నేస్తాం, తప్పు కదా. అది ప్రజా సంక్షేమం బాగుండాలి, మన రాష్ట్రం అభివృద్ధి బాగా సాగాలి. మనం అందరం కోరుకునేది అది.